మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా మొదలవబోతుందా? అరే మొన్ననే ఇజ్రాయెల్ వార్ ఆగిపోయింది కదా, ఇంకేం లేదుగా, ప్రశాంతంగానే ఉంటామేమో అనుకుంటున్నారా? రష్యా బ్రిటన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, ఒక అల్టిమేటంని డిక్లేర్ చేసింది. మీరు ఏదైతే యుక్రేనియన్ సోల్జర్స్కి సంబంధించి మీరు వాళ్ళకి ట్రైనింగ్ అండ్ వెపన్స్ ఇస్తున్నారో వాటన్నిటిని తక్షణమే వాటన్నిటిని ఆపేయాలి. ఆపేస్తే కానీ నేను యుద్ధానికి సామరస్యంగా దీన్ని రిజాల్వ్ చేసుకునేదానికి ముందుకెళ్తాను. లేదు మూడో ప్రపంచానికి సంబంధించిన ఏ దేశాలైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాటన్నిటిని కూడా మేము శత్రువులుగానే కన్సిడర్ చేసుకుంటామని చెప్పేసి ఒక అల్టిమేటంని అయితే రష్యాకి సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్ అతను ఈ ఇన్ఫర్మేషన్ని మనకి వెల్లడించారు. మనం చూసుకుంటే కనుక రీసెంట్ టైమింగ్స్లో చూస్తే కనుక లాస్ట్ వీకెండ్ రష్యా 537 ఎయిర్ స్ట్రైక్స్ని, అంటే ఒక మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ని యుక్రెయిన్ మీద ప్రయోగించడం జరిగింది. అలాగే రీసెంట్గా లాస్ట్ వీక్ మనం చూసుకుంటే F-16 ఫైటర్ జెట్ దాన్ని కూడా కూల్చేశారు. F-16 ఫైటర్ జెట్ పైలట్ ఎవరైతే చనిపోయారో ఆ పైలట్కి కూడా యుక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మన జెలెన్స్కీ కూడా ఏమన్నాడంటే ఆయన యుక్రెయిన్కి సంబంధించి ఒక హీరో ఆఫ్ యుక్రెయిన్ అనే ఒక టైటిల్ని కూడా ఆయనకి అవార్డు ఇచ్చారు. అండ్ బెస్ట్ పైలట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పైలట్ని కోల్పోయామని చెప్పేసి కూడా జెలెన్స్కీ కూడా చెప్పిండు. దాంతోపాటు అసలు లాస్ట్ వీక్ యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా జెలెన్స్కీ ఇద్దరు కలిసి యుక్రెయిన్లో ఇంటర్ఫ్లెక్స్ అని ఒక ప్రోగ్రామ్ని ఏదైతే రన్ చేస్తున్నారో యుక్రెయిన్ సోల్జర్స్కి ట్రైనింగ్తో పాటు వెపన్స్ని సప్లై చేసే ఒక ప్రోగ్రామ్ ఇంటర్ఫ్లెక్స్ అనే ఒక ప్రోగ్రామ్, అలాగే యూరోపియన్ యూనియన్కి కూడా సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా 1,30,000 సోల్జర్స్ని వీళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేశారని చెప్పి రష్యన్ స్పెషల్ ఎన్వాయ్ చెప్తున్నాడు. మీరు ఈ ట్రైనింగ్ని, ఈ వెపన్స్ సప్లై చేయడానికి వీటన్నిటిని కూడా ఆపేయాలని చెప్పి ఆయన చెప్పిండు. యుఎస్కి సంబంధించిన F-16 అనే ఒక ఫైటర్ జెట్ని రీసెంట్గా వీళ్ళు కూలగొట్టారు. ఈ ఫైటర్ జెట్ అమెరికా సప్లై చేసిన ఫైటర్ జెట్ అమెరికాలోనే తయారైంది. సో ట్రంప్ కూడా మీరు వార్ని ఆపట్లేదు కాబట్టి కొత్త శాంక్షన్స్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఆర్టీవీ ప్రతినిధి సచిన్ని లైవ్లో తీసుకొని మరిన్ని డీటెయిల్స్. దానికంటే ముందు మనం ఒకసారి అసలు ఈ బాంబులు కానీ ఈ లాస్ట్ 1 వీక్లో ఏదైతే 537 స్ట్రైక్స్ జరిగినాయని చెప్పి అన్నామో ఆ స్ట్రైక్స్కి సంబంధించి కొన్ని విజువల్స్ చూద్దాము. అసలు ఎలా జరిగినాయి, ఈ డ్రోన్స్ ఏం యూజ్ చేశారు, జెట్స్ ఏం వాడారు అనేది కూడా చూద్దాం ఒకసారి. Смотри, беспилотник летит. Охренеть! Охренеть! Смотри, беспилотник летит. సో మనం చూడొచ్చు, ఈ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది మ్యాసివ్ పెద్ద పెద్ద భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫైటర్ జెట్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటితోని రష్యా 537 స్ట్రైక్స్ ఓన్లీ 1 వీక్లో, అంటే గడిచిన ఒక్క వారంలో మాత్రమే ఇన్ని ఎయిర్ స్ట్రైక్స్ని చేసింది. వీటిని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో యుక్రెయిన్కి వేరే ఏ కంట్రీ నుంచి సపోర్ట్ వచ్చినా వాటన్నిటిని మేము మాకు ఎనిమిగానే కన్సిడర్ చేస్తాము. ఎవరు సపోర్ట్ చేయొద్దు, మీరు సపోర్ట్ ఆపేసిన తర్వాతనే మనం యుద్ధాన్ని సామరస్యంగా డిస్కస్ చేసి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. మీరు సపోర్ట్ ఆపితేనే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారని మేము పరిగణిస్తామని చెప్పి రష్యాకి సంబంధించిన స్పెషల్ ఎన్వాయ్, అంటే రష్యన్ ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన ఒక పర్సన్ కూడా అల్టిమేటంలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్ఫ్లెక్స్ అనే ఒక ప్రోగ్రామ్, అంటే అమెరికా కూడా ట్రైన్ చేస్తుంది, అమెరికా కూడా వెపన్స్ ఇస్తుంది. రీసెంట్గా లాస్ట్ వీక్లో ఒక F-16 ఫైటర్ జెట్ కూడా కూలిపోయింది. ఆ ఫైటర్ జెట్ని కూడా దానికి సంబంధించి ఎవరైతే పైలట్ ఉన్నాడో ఆయనకి హీరో ఆఫ్ యుక్రెయిన్ అని జెలెన్స్కీ కూడా అవార్డు ఇచ్చాడు. సో మరిన్ని డీటెయిల్స్
మన ఆర్టీవీ ప్రతినిధి సచిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ కళ్యాణ్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రష్యా నేరుగా యుక్రెయిన్ కి సంబంధించి యుక్రెయిన్ ని టార్గెట్ కాదు, బ్రిటన్ కి వార్నింగ్ ఇస్తోంది, అల్టిమేటం ఇస్తోంది. మీరు యుక్రెయిన్ కి సంబంధించి యుక్రెయిన్ ట్రూప్స్ కి యుక్రెయిన్ మిలిటరీకి ఇస్తున్న ఆ మిలిటరీ ట్రైనింగ్ ని వెంటనే ఆపకపోతే కనుక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఇప్పటికే సిద్ధమవుతోంది. జర్మనీకి సంబంధించి తన సైనిక విన్యాసాలకు సంబంధించి ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక చర్చ అయితే జరుగుతోంది. దానికన్నా ముఖ్యంగా వాళ్ళ రక్షణ బడ్జెట్ ని దాదాపుగా రెండింతలు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇటు బ్రిటన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక విధంగా చెప్పాలంటే యూకేకి గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఎందుకంటే అమెరికా గురించి మాట్లాడుకున్న సందర్భం అదేంటిది బ్రిటన్ గురించి మాట్లాడుతూ అమెరికా గురించి ఎందుకు వస్తుందని చెప్పి చాలా మందికి కన్ఫ్యూషన్ రావచ్చు. ఇక ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక అమెరికా విషయంలో అమెరికా ఇప్పటికీ శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ కి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుందో, రష్యా ఎప్పుడైతే తన మాట వినట్లేదు, శాంక్షన్స్ విధించేందుకు అమెరికా సిద్ధం అవుతోంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మేము తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్నేహపూర్వక సంబంధం చూసాము అని మాట్లాడుకున్నాం 2 రోజుల క్రితమే. అయితే రష్యా అనుమానం ఏంటంటే కనుక ఇప్పుడు అమెరికా ఏ క్షణాన్నైనా బహుశా నెక్స్ట్ వీక్, ఎందుకంటే జూన్ 9 నుంచి ఆ శాంక్షన్స్ అమలులోకి రాబోతున్న పరిస్థితుల్లో ఓ దేశంతో కంప్లీట్ గా ఇటు శాంక్షన్స్ కాదు పూర్తిగా వాణిజ్యమే ఆపేయాలనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ కనుక నిర్ణయం తీసుకుంటే దానికి తదనుగుణంగా ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు. ఆ నేపథ్యంలో బ్రిటన్ తో రిలేషన్స్ అంటే ఇక్కడ బ్రిటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అమెరికాకి సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకున్న పరిస్థితుల్లో బ్రిటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే బ్రిటన్ కి అంటే అమెరికా కనుక యుక్రెయిన్ కి సాయం నిలిపివేసే విషయంలో లేకపోతే అమెరికా కనుక సాయం ఆల్రెడీ నిలిపివేసిన పరిస్థితి గట్రా అంటే చర్చ జరుగుతోంది. బట్ ఈ యుక్రెయిన్ అనే దేశం అమెరికాకి ఇప్పుడు సాయం కోరుతోంది. మాకు యుద్ధ సామాగ్రి ఇవ్వు, మేము దాడి చేయాలి, లేకపోతే మా వల్ల కాదు అని చెప్పి. సో ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమని ఆలోచిస్తున్నాడు, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకి సంబంధించి రష్యాకి మద్దతుగానా లేకపోతే తటస్థ వైఖరిగానా అమెరికా ఇవ్వడం మానేస్తే కనుక బ్రిటన్ కాలు పట్టుకునేందుకు యుక్రెయిన్ సిద్ధమైంది. బ్రిటన్కు ఆల్రెడీ పిలుపునిచ్చింది, మీరు మాకు యుద్ధ సామాగ్రిని అందించాల్సింది, మీరు కనుక యుద్ధ సామాగ్రి అందించకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మీరు మద్దతు నిలవాల్సింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలోనే బ్రిటన్ నాయకులు కావచ్చు, బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా యూరోప్కి సంబంధించిన నేతలతో చెప్పుకొచ్చాడు, మీరంతా ఒక బిగ్గెస్ట్ మిలిటరీని ఫిక్స్ చేసుకోవాలి. ఇటు నేటోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అలా ఒక బలమైన యుద్ధ బిల్ చేసుకోవాలి, మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది అంటూ కూడా పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఆలోచించుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యుక్రెయినియన్ సైన్యానికి బ్రిటన్ బలగాలు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇది రష్యాకి ఇక్కడ నచ్చడం లేదు. ఎందుకంటే అమెరికాతో పీడబోయింది అనుకుంది, ఇప్పుడు బ్రిటన్తో పీడ పట్టుకుందని చెప్పి రష్యా భావిస్తున్న సందర్భం మన వాడుక భాషలో చెప్పాలంటే. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ యుక్రెయిన్ అనేది పట్టు బిగించే ప్రయత్నం చేస్తే, యుక్రెయిన్ మరింత గట్టిగా వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు బ్రిటన్ కనుక మద్దతు ఇస్తే బ్రిటన్ కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ గా జర్మనీ గురించి మాట్లాడుకున్న సందర్భం మొదటి ప్రపంచ యుద్ధంలో కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధంలో కావచ్చు, సోవియట్ యూనియన్ కి అటువైపు వ్యతిరేక కూటమిలోనే ఉంది, వ్యతిరేకంగానే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇదే జర్మనీ మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా, ఆ అడుగులు పడేలా చేయబోతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచదు, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కళ్యాణ్, ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం ఒక యుద్ధ భయం, యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. నౌ ద బాల్ ఈజ్ ఇన్ బ్రిటన్ కోర్ట్. బ్రిటన్ ఏం చేయబోతోంది, యూకే ఏం చేయబోతుంది, యూరోప్ ఏం చేయబోతుంది, జర్మనీ ఏం చేయబోతోంది, ప్రస్తుతం ఇదే ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్, రైట్ సచిన్, బ్రిటన్ సైడ్ నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఉందా, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ రిలీజ్ చేశారా దీనికి సంబంధించి అల్టిమేటం మీద?
అటువంటి పరిస్థితులు ఏమీ లేవని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తూ ఉంటే కనుక, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే సిచ్యువేషన్స్ మరింత డిటోరియేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం ఒక్కొక్కటి కూడా మారుతున్న పరిస్థితి ఉంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిటన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయం మరి ముఖ్యంగా బ్రిటన్ కి సంబంధించి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తగ్గుతుందా, లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా, ఇది ఒక లేదు కాదు కూడదని చెప్పి యుక్రెయిన్ కి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ బ్రిటన్ బహుశా యుక్రెయిన్ కి సంబంధించి మిలిటరీ ఆ ట్రైనింగ్ ని ఆపేసే అవకాశం ఉంది అనుకున్న అతిశక్తి లేదు. బట్ ఒకవేళ ట్రంప్ కనుక ఇన్వాల్వ్ అయితే అవకాశం రావచ్చనే మనం భావించాలి. కాని పక్షంలో బ్రిటన్ కనుక ఈ మిలిటరీ ట్రైనింగ్ ని యుక్రెయిన్ కి కంటిన్యూ చేసి రష్యా అన్నంత పని చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక అన్డౌటెడ్లీ మొన్ననే ఇజ్రాయెల్ కి మధ్య రష్యా ఇన్వాల్వ్మెంట్ తో అమెరికాకి సంబంధించి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో, దాదాపుగా వార్నింగ్ కింద భావించాలి అది, అటువంటి నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతుంది సంకేతాలు వెలువడిన క్షణంలో ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది. క్లియర్ కట్ గా చెప్పాలంటే మాత్రం ముక్కలో ఇప్పుడు బ్రిటన్ ఆలోచించుకోవాలి. బ్రిటన్ కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఇది రష్యా రంగంలోకి దిగుతుంది. రష్యా రంగంలోకి దిగిన తర్వాత ఆబ్వియస్లీ బ్రిటన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్ అన్ని కూడా రంగంలోకి దిగి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక యూకే ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకనంటే నాటో కానీ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి యుక్రెయిన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే యుక్రెయిన్ స్వాతంత్రంగా ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు ఉందో అలా దాన్ని రిస్టోర్ చేసేలాగా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చేదాకా నాటో కానీ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ కానీ మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ట్రైనింగ్స్ కానీ లేకపోతే వెపన్స్ సప్లై కానీ యుఎస్ నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, ఈ అన్ని కంట్రీస్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సపోర్ట్ ముందు నుంచే ఉంది. రానున్న రోజుల్లో G7 మీటింగ్ జరగబోతుంది. గ్లోబల్ టాప్ 7 పవర్స్ ఏవైతున్నాయో ఆ 7 కంట్రీస్ మీటింగ్ ఒకటి ఉంది. అలాగే నాటో మీటింగ్ కూడా రానున్న రోజుల్లో నాటో మీటింగ్ కూడా ఉంది. ఈ మీటింగ్స్లో మరి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, యుక్రెయిన్ ప్రెసిడెంట్కి రష్యన్ ప్రెసిడెంట్కి ట్రంప్ కానీ ఏమైనా ఫోన్ చేసి ఈ వార్ని ఆపడానికి ఏమన్నా రిజాల్వ్ చేసుకోవడానికి ఏమైనా ఆయన శాంక్షన్స్ పెట్టడం కానీ ఇంపోజ్ చేయడం కానీ, ఇప్పుడు ఇరాన్ మీద ఎలా అయితే శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారో అలాగే రష్యా మీద కూడా ట్రంప్ ఏమైనా శాంక్షన్స్ ఇంపోజ్ చేసి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి ఈ వార్ని ఏదైతే ఆల్మోస్ట్ 2 years పైన జరుగుతున్న ఈ వార్ని ఆపడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందా? మరి ఇంకో యుద్ధానికి అంటే ఈ యుద్ధం ఇంకా భీకర యుద్ధంగా మారకుండా ఉండడానికి ఏంటి రిజల్యూషన్, ఏం చేస్తుంది G7 కానీ నాటో కానీ ట్రంప్ కానీ లేకపోతే బ్రిటన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారనేది మనం ఖచ్చితంగా రానున్న వచ్చే రోజుల్లో మనం ఈ G7 సమ్మిట్ అలాగే నాటో సమ్మిట్స్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూసి దాని ప్రకారం మనం వీటన్నిటికీ ఒక రిజల్యూషన్ దొరకాలి ఎండ్ ఆఫ్ ద డే. ఎప్పటికైనా మనం చూస్తే కనుక యుద్ధం అనేది ఇరు పక్షాలకి అంటే ఈ కంట్రీకైనా ఆ కంట్రీకైనా హ్యూమన్ లాస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమనుకుంటాం, మనకు ప్రజలు అనేవాళ్ళు సోల్జర్స్ అనే వాళ్ళు చనిపోకుండా ఉండాలి, కామన్ పీపుల్ అనే వాళ్ళు కూడా చనిపోకుండా ఉండాలి. యుద్ధం అనేది గెలిచినా ఓడినా ఒక రకంగా ఓటమి అందరికీ అని మనం అనుకోవచ్చు. సో దీనికి ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ తొందరలోనే రావాలని మనం ఆశిద్దాం.